ఆయన మాట్లాడితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మనమందరం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుందాం. ప్రపంచంలో మొట్టమొదట అచ్చువేయబడినటువంటి పుస్తకం ఇదే. ఎవరైతే ఈ పుస్తకము ఉండకూడదన్నారో అదే ఇంట్లోనే ప్రింటింగ్ మిషన్ పెట్టించాడు యేసయ్య. ఇందులో నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర, ప్రపంచ చరిత్ర ఇందులో రాయబడి ఉంది. ఎస్, దేవా మీరు నాతో మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి స్వామి. మా జీవితమే ఒక అద్భుతమైన జీవితము. నీ పాదరే నువ్వునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నువ్వునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి విలువ నాకే విలువ, కలుషంబువాపే కరములు దాచే. కలువారి విలువ. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైనటువంటి దినాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మేము అలిసిపోయినప్పుడు మమ్మల్ని తెప్పరిలో చేస్తుంది, మమ్మల్ని సేదతీరుస్తుంది. అయ్యా, మీ వాక్యమే సత్యము. మీ వాక్యము మా పాదములకు వెలుగుగా ఉంచారు. మా చీకటిని దూరం చేసి మమ్ములను మీరు వెలుగు మయముగా చేశారు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. ఏం చెల్లించగలం తండ్రి? ఈ చిన్న ప్రార్థన రక్షకుడైన యేసయ్య నామములోనే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 3, హెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయం దగ్గరికి ఒకసారి రండి. 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. మైక్ పెట్టుకోమా. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. చాలు. దేవుడు చాలా ప్రేమ గలవాడు గనుక యవన సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి హెజ్కేలును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆయన వయసు దాదాపు 30 సంవత్సరాలు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క పుట్టిన సంవత్సరము క్రీస్తుకు పూర్వము 622. ఈ లోకయాత్ర ముగించినటువంటి సంవత్సరము 560. ఆయన బ్రతికిన సంవత్సరములన్నీ కూడా 62 సంవత్సరాలు బ్రతికాడు. హెజ్కేలు అనగా దేవుడు బలపరచును, గాడ్ స్ట్రెంగ్తెన్, దేవుడు బలపరచును. దేవుడు మానవుని ఎలా బలపరుస్తాడు? అనేక పర్యాయాలు హెజ్కేలుకు కలిగిన దర్శనాన్ని దేవుడు వర్ణిస్తూ, ఆ దినాలలో హెజ్కేలు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మనుషులు చాలామంది ఉన్నారు, కానీ హెజ్కేలుతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఎందుకు దేవుడు హెజ్కేలుతోనే మాట్లాడుతున్నాడనగా, దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడు ఆ తరములో ఆయన. అందువలన దేవుడు ఆయనతో ముచ్చటిస్తూ ఉంటాడు. అలనాడు వారితో మాట్లాడిన దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, ఆ పూర్వకాలములో నానా విధములుగా నానా భాషలో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఇప్పుడు తన ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
మనందరితో ఆయన మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆయన మనందరితో మాట్లాడుచున్నాడు అంటే పక్షపాతము లేని దేవుడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభువు ఎలాంటి వాడనగా దేవునికి హృదయములున్న భారమును ఎవరికి తెలుపుతాడనగా, ఎవరైతే యేసుకు ఇష్టలుగా ఉన్నట్లయితే అట్టివారికి దేవుడు మాట్లాడతాడు, అట్టివారితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడనగా, ఇదిగో మనం ఇప్పుడు చదివాం కదా 3వ అధ్యాయం 22వ వచనంలో, అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము. చాలు. అక్కడ యెహోవా హస్తము, ఎక్కడ యెహోవా హస్తం వచ్చిందనగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము, కేబారు నది దగ్గర యెహోవా ప్రభావం అక్కడ కనబడిందని 23వ వచనము. కేబారు నది దగ్గర యెహోవా హస్తం కనబడిందంట. నువ్వు త్వరగా లే, నేను నీతో మాట్లాడాలి. వెంటనే ఆయన దిగ్గుడు లేచాడు. లే అన్నాడంతే, దిగ్గుడు లేచాడు. దీని అర్థం ఏంటనగా అలర్ట్నెస్, చాలా చురుగ్గా ఉండటం అంటే ఎలా ఉంటుందంటే, చురుకు అనేది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సైనికులతో పోల్చాడు యేసయ్య. ఆమెన్. చురుగ్దనం ఎట్లా ఉంటుందంటే, మాకు కమాండ్ ఉంటుంది. ఏదైనా మేము డ్రిల్ చేయాలన్నా, పీటీ చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఆయన ఒక్కసారి ఒక కాషన్ ఇస్తాడు. పరేడ్ సావధాన్ అంటలకే టక్ ఒకటే శబ్దం. ఎంతమంది 100 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా ఒక్కటే శబ్దం వస్తుంది. పరేడ్ దైనే ముడంటే టక్. ఎంత టైం పట్టింది? బాయే ముడ అంటే మళ్ళీ వచ్చేస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఎస్కేల్కు అలా నిలిపిస్తాడు. లే, ఏమంటే నాకు ఒక భారం ఉంది. ఇప్పుడు నా ప్రియ బిడ్డలందరినీ కూడా వీరిని మైదానానికి తీసుకెళ్ళాలి. ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు ఇంటిలో ప్రాక్టీస్ చేస్తే సరిపడదు. నువ్వు ఇంటిలో నేను గొప్పవాడిని, ఈరుని సూర్యుని విక్రమార్కుని అంటే సరిపడదు. నీ యొక్క పనితనము, నీ గొప్పతనము, నీలో ఉన్నటువంటి బలము ఇతరులకు కనబడాలి అంటే నువ్వు గ్రౌండ్కి వెళ్ళాలి, మైదానానికి వెళ్ళాలి. నువ్వు మైదానములో ఆడుతుంటే ఆడియన్స్ వస్తారు చూడటానికి, టికెట్ పెట్టుకొని వస్తారు. మరికొందరు గొప్ప గొప్ప వ్యక్తులు అతిథులుగా వస్తారు. అనేక మంది నిన్ను చూడటానికి, నీ ఆట చూడటానికి, నీలో ఉన్నటువంటి ప్రభావాన్ని చూడటానికి అనేకుల యొక్క మైదానానికి వస్తారు. నా ప్రియ బిడ్డలు, ఇంట్లో ఉండే సమయము కాదు ఇది. నా ప్రియ బిడ్డలు వారందరూ కూడా మైదానానికి వెళ్ళే సమయం ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా పాఠము? ఇంట్లో నువ్వు వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడే, అది పక్కన పెట్టు బిడ్డ తల్లి. కానీ నీ యొక్క గొప్పతనము, నీ పనితనము, నీ క్రియలు మైదానానికి వెళ్ళినప్పుడు, ఈ దినాల్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కనుక, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కనుక, ఒకవేళ వారు ఆడేవారు మాత్రం గ్రౌండ్కి వెళ్ళాల్సిందే కానీ చూసేవాళ్ళు గ్రౌండ్కు రాకపోయినా కానీ ఉదయాన్నే టీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటారు. పలానోళ్ళు ఆడుతున్నారు, పలానోళ్ళు పాడుతున్నారు, పలానోళ్ళు ఏదో చేస్తున్నారు అని. అది మంచిదైనను చెడ్డదైనను దేవుడు అంటున్నాడు, ఎందుకు ఈయనకు ఇటువంటి భారం వచ్చిందనగా, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు నీతిమంతులుగా ఉన్నారు, కానీ ఉన్నట్టుండి అనీతిమంతులుగా మార్చబడ్డారు. రండి, అదే 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామా. 20. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయమని చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. దేవుని బిడ్డలంటి మనము నీతిమంతులుగా జీవిస్తూ లైన్లో పోతూ ఉన్నాము. కానీ ఈ వ్యక్తికి దుర్నీతి వచ్చేసింది. దుర్నీతిని అనుసరిస్తున్నాడు. నువ్వు లే ఎస్కేల్, తొందరగా నువ్వు లేచి నా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చెయ్యి. ఎందుకనగా అతడు అలాగనే దుర్నీతిలో పోతున్నప్పుడు అతి నీతి కార్యములు జ్ఞాపకం చేసుకొని అతడు బ్రతకడు. ఒకవేళ నువ్వు నీతిలో వెళుతుంటే డస్ నాట్ మ్యాటర్, పర్వాలేదు. ఉన్నట్టుండి అనీతికి పోతే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది కూడా కష్టమే. ఒకవేళ నేను ఇప్పుడు దుర్నీతి చేస్తున్నాను సార్, మరి నా నీతి క్రియలను జ్ఞాపకం చేసుకుంటే నో జాంతానై.
నీ నీతి క్రియలు తరచుగా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుంటాడు. పాతది ఏది నువ్వు నీతిమంతుడిగా చేసింది. అంతేగాని సార్ 1 సంవత్సరం నేను నీతిమంతుగా ఉన్నాను, ఇంకొక సంవత్సరం నేను దుర్నీతి చేస్తానంటే పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోదు. పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోదు. అందువలన ఎస్కేల్ నువ్వు లేచి నా ప్రియ బిడ్డలను హెచ్చరించు. అతడు మరణము కాకుండానట్లు, అతడు చావు నందుకుండానట్లు నిన్ను నేను ఒక సాధనముగా ఎన్నుకుంటున్నాను. అతడు హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నీవు ఉత్తరవాదిగా ఉందువు. అయితే పాపము చేయవలదని నీతిగల వారిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యకముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును అతడును తప్పించుకొందురు. చూసావా? అందుకే దేవుడు తన బిడ్డలకు ఒక భారం ఇచ్చాడు. బ్రదర్, సిస్టర్, ఉన్నది ఉన్నట్టు చెప్పు బ్రదర్. ఒకవేళ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరు అచ్చిరాదట. ఏండి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అందరికీ విరోధం అవుతాడంట. పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ పెద్దలు ఏదైనా చెప్తే, పో డాడీ, పో మమ్మీ, పో సార్, మీరేం చెప్తారు, మాకు అన్ని తెలుసులేదు సార్, మీరెంత సార్ 5వ 10వ చదువుకున్నారు, మేము ఎన్ని డిగ్రీలు చేశాం సార్ అనే మాటలను అనొచ్చు బాబు. కానీ ఒకవేళ నీ మాటకు వారు తల ఉంచుకొని వెళ్ళిపోయినా కానీ వారు ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు నువ్వు తప్పకుండా నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు గొప్పవాడివి. అవును, ఇక్కడ నరపుత్రుడా నీవు అనగా ఇప్పుడు 23వ వచనం చదువుకుందాం. 23వ వచనం అక్కడ, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు, కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లు, ఆయన ప్రభావము నాకు మరలా ప్రత్యక్షమైన, ఇంతకు ముందు ప్రత్యక్షమైంది దేవుని యొక్క ప్రభావము. దాని ఇంగ్లీష్లో గ్లోరీ అంటారు, మహిమ అంటారు, నివాసం అంటారు, దేవుని సన్నిధి అంటారు. ఆ దినాల్లో యూదులు దీన్ని షకీనా అంటారు. ఈ మహిమ ప్రభావము ఆయన ప్రతిదీ కూడా అది దైవత్వానికి చెందిందే కానీ మానవులకు అది సంబంధించింది కాదు. ఆయన ప్రభావము ఎటువంటిదనగా లేళ్లను ఈనింపజేస్తుంది. ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన శక్తి ఏంటి అనగా ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ఆయన ప్రభావం ఎట్టిదంటదనగా మృతులను కూడా సజీవులుగా చేస్తుంది. ఆయన ప్రభావం ఎటువంటిదనగా అనీతిమంతులను నీతిమంతులుగా చేస్తుంది. అదే గ్లోరీ. మీ ఇంట్లో ఒకవేళ వస్తువులు తక్కువ ఉన్నా కానీ దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ ఉండాలి. ఆమెన్. దేవుని యొక్క నివాసం ఉండాలి. నాకు ఈ ఇండ్లు నివాస స్థలము, నాకు ఈ ఇండ్లు నివాస స్థలము. మార్తా మరియల ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళేవాడు. యేసుప్రభు వారిని ప్రేమించినటువంటి శిష్యుడు లాజరు కూడా అక్కడ ఉన్నాడు. మార్తా మరియల ఇంటికి యేసుప్రభు వారు ఎందుకు వెళ్ళాడనగా అక్కడ దేవునికి స్థలం ఉంది, దేవునికి స్థలం ఉంది, దేవునికి గౌరవం ఉంది, దేవునికి మర్యాద ఉంది. దేవునికి మర్యాద ఉన్న గృహానికి ఆయన తరచుగా వెళ్ళేవాడు. ఉన్నట్టుండి లాజరు చచ్చిపోయాడు, ఆయన ఏం మునిగిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ మార్తా మరియల అలా అనుకోలేదు. ఏమండి, నీ మహిమతో నింపబడిన ఈ గృహంలో నా తమ్ముడు చనిపోయాడు, మా సహోదరుడు చనిపోయాడు అంటే ఆయనకు కబురు పెట్టారు. ఆ దినాల్లో మొబైల్ లేదు. దేవునికి స్తోత్రాలు, సేవకులు బాగా పనిచేశారు, మొబైల్ కంటే బాగా పనిచేశారు. ఈ మొబైల్ మీకు తప్పు చెప్తుంది, అవునా? అవునా? ఈ మొబైల్ మిమ్మల్ని అబద్ధం చెప్పిస్తుంది, అవునా? నువ్వు బళ్ళారిలో ఉంటావు కానీ బెంగళూరులో ఉండనని చెప్తావు, అవునా? ఈ మొబైల్ తీసుకుని ఇంకొక మాట్లాడుతుంటే ఆ మొబైల్ చెప్తుంది, ఆ ఫోన్లో చెప్తుంది ఆయన ఇక్కడ లేడు, నెట్వర్క్ ఆయనకు అందటం లేదు, ఇటు పక్కనే ఉన్నాడు. అబద్ధం చెప్తుందా లేదా? నెట్వర్క్ అందటం లేదని చెప్తుంది. కానీ యేసుప్రభు వారి శిష్యులు ప్రభువారు ఏం బోధించాడో అది హూబహుగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పింది. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది? స్పష్టమైంది. నీతిమంతుడు అనీతిమంతుడైనప్పుడు దేవుని యొక్క వాక్యం అక్కడ పంచుకుంటున్నప్పుడు ఆయన దిగ్గున లేచాడు, వెంటనే పరిగెత్తున్నాడు. నా ప్రియ బిడ్డలు ఎవరో వెనుకబడిపోయారు, నా ప్రియ బిడ్డలు ఎవరో
నీతిమంతులుగా ఉన్నారు, దుర్నీతికి ప్రాధేయపడుతున్నారని చెప్పి ఆయన చెబుతున్నప్పుడు ఎవరినో కొందరిని అగ్నిలో నుండి గుంజినట్టుగా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అందుకే లాజరు చనిపోయాడని కబురు పెడితే యేసయ్య అంటాడు, చనిపోలేదు, నిద్రపోతున్నాడని చెప్పాడు. చూశారా? శిష్యులు చెప్పిన మాట కరెక్టే, యేసయ్య చెప్పిన మాట కూడా కరెక్టే. అవునా? ఎస్. వీళ్ళు చచ్చిపోయినారన్నారు, యేసయ్య నిద్రపోతుందన్నాడు. చచ్చిపోయినాడు లేడు, నిద్రపోయేటోడు లేస్తాడు. చప్పులు కూడా తెలుసుద్దామా? ఆమెన్. ఒక్కొక్కడు నిద్రపోతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు మాత్రం లేడు. 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయనుకోండి ఇంట్లో, కొన్ని ఇళ్లలో పాపం వాళ్ళు పట్టుకోవాలి. 10 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు పాపం ఆ డ్రమ్ములు నింపుకోవాలి, అదే రోజు బట్టలు ఉతుక్కోవాలి, అదే పనులు చేయాలి. ఆ దినాలలో ఒకడు సోమరి ఉంటాడు, ఇంట్లో సోమరి ఉంటాడు. వాడు ఊరికి నిద్రపోయినట్టు ప్రార్థన చేసుకున్నట్టు ఉంటాడు ఎప్పుడో నీళ్ళు వచ్చినప్పుడు. ఏండి ఇటు చాలా ప్రార్థన పరుడమ్మా. ఎప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇటు బైబిల్ చదువుకుంటాడు. అమ్మ నాన్నలు చూసి పాపం అమ్మ అట్లే కుంటుకుంటూ ఏం హల్లెలూయా హల్లెలూయా, దొంగ హల్లెలూయా అంటాడు ఈడు అప్పుడప్పుడు. అయితే దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తుంది అనగా, నేను నిద్రపోతున్నట్టే వచ్చాడు, రానే వచ్చాడు. ఎవరు? యేసయ్య వచ్చాడు. 4 దినముల తర్వాత వచ్చారు. అందరూ కూడా ముఖం మార్చుకున్నారు. ఎవరు వచ్చినప్పుడు? ఎందుకు మార్చుకున్నారు? బాగా మా ఇంటికి వచ్చి బాగా గుడ్డెద్దు మోస్తుంది తినిపోతా ఉంటావయ్యా. నా తమ్ముడు చచ్చిపోతే నీకు తలకాయ ఉందా లేదు, మెడకాయ ఉందా లేదా, నీకు ఏం తలకాయ. కానీ ఎంత ఆయన అంటున్నాడు. వీరి కొరకు యేసు ప్రభు వారు ఆ సమాధుడిలో ఏడ్చాడు. యేసు కన్నీళ్ళు, చిన్న వచనం. ఎప్పుడైనా టెస్టులు పెడితే పిల్లలకు బైబిల్ క్వశ్చన్ పెడితే ఈ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న మాటలు రాసుకొని పిల్లలకు చెప్తారు. యేసు ఏడ్చెను, యెహోవా నా కాపరి, పచ్చిక బయలు. అబ్బా ఎన్ని మార్కులు వస్తాయనో ఆశపడతారు. అందుకే మేము గుర్తెరిగి మేమేం చేస్తామంటే ఒక్క అధ్యాయంలో ఒకటే వచనం చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు కన్నీళ్లు పెట్టి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడనగా, ఆయన ప్రభావం వీరికి తెలియదు, ఆయన శక్తి వీరికి తెలియదు, ఆయన ప్రసన్నత వీరికి తెలియదు, ఆయన మహిమ ఎట్టుదో వీరికి తెలియదు, ఆయన గ్లోరీ ఎటువంటిదో వీరికి తెలియదు కనుక యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేదు కనుక ఆయన ఏడ్చాడు. ఆయన ప్రభావం అంటాడు, లాజరు ఏమన్నాడండి, లాజరు లేచిరా అన్నాడు. అంతే. బిగ్గర గంటనికే చచ్చిపోయిన వ్యక్తి, 4 దినములు చచ్చిపోయిన వ్యక్తి దిగ్గులు లేచిండా, నిదానంగా లేచిండా? ఈ ప్రాణం ఉన్న వ్యక్తులు లేచేది కూడా కష్టమే. ఏమండి, మనం లేపితే కొన్ని వెళ్తే వాడు పొల్లి ఆడుతుంటాడు. చిన్న ఏనుగు పిల్ల పొల్లి అన్నాడు, పొల్లి ఆడుతుంటాడు. లేస్తానులే మమ్మీ, లేస్తానులే డాడీ. అరే భయ్ ఐసా నహీ హోతా హై. దేవుని సన్నిధి అట్లాంటిది కాదండి. ఏమండి, దేవుని సన్నిధి అటువంటిది కాదండి. ఇక మనం నడిచినామంటే, మనం దారిని నడిచినామంటే ఏమండి, రోడ్డు మీద ఉన్న చీమలు మొత్తం చచ్చిపోవాల్సిందే. ఏమండి, అంటే అంత నిదానం తెచ్చి వాటి మీద బరువు పడితే ముందే బరువు ఉంటాం మనము. ఆ చీమల మీద నిదానంగా నడిస్తే అది అచ్చయిపోతుంది కదా, రొట్టె అయిపోద్ది అది. అందుకని నువ్వు జింకవలే నువ్వు దేవుని సన్నిధానికి పరిగెత్తుకుంటూ రావాలంట. ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. అందరు సిద్ధంగా ఉన్నారా పాడటానికి? ఎంతమంది పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు? దాంట్లో కూడా మళ్ళీ మీరు సోమర్థనంగా చూపకూడదు. ఒకడు లేమంటే లేస్తాడు, ఒకడు నడవమంటే లేస్తున్నానులే, పోతున్నానులే, నడుస్తున్నానులే. నో, ఎస్కేల్ లే అంటానికి లేచాడు. చచ్చిపోయినా లాజరు లేమంటే లేచాడు. నీటి వాగుల కొరకు తుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను
ప్రాణమా నా సమస్తమా. చప్పట్లు కొడుతూ చూద్దామా. అందరూ ఒకసారి ఇట్లా కొట్టండి ఒకసారి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. దేవా స్తోత్రం. అందరము అలసిపోకుండా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నాడుగులు నిలబరచి బలమునిచ్చితివి, నాడుగులు నిలబరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడించు ప్రభునే, వెంబడించు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. మీరు ఇంటికెళ్ళి రాసుకోండి, ఎన్ని మేలు నీకు చేశాడు యేసయ్య. ఎన్ని డైరీలు రాసినా కానీ సరిపడదు. యేసు ప్రభు వారు చేసిన మహత్కార్యములు, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన స్వస్థతను గురించి రాస్తే ఆ రాసిన పుస్తకాలు భూమి మీద పరిస్తే కూడా భూమి సరిపడదంట. మీరు ఇంటికెళ్ళి యోహాను సువార్త ఆఖరి అధ్యాయం చదువుకోండి. భూమి పెట్టడానికి కూడా సరిపడదంటండి దేవుని పిల్లారా. దేవుడు తన మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు. లాజరు లేయంటగానే లేచాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నివాసం ఊరు వాడ అందరూ తెలుసుకున్నారు. ఆయన ప్రభావముతోనే తిరిగి లాజరు యేసు ప్రభు వారితో కలిసి భోజనం చేశాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా. అది ఆయనతో కలిసి జీవించేది కోరుకుంటున్నాడు. ఎస్కేల్ను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన చేసిన మేలు దేన్ని కూడా మీరు మరవద్దండి దేవుని బిడ్డలారా. ఎప్పుడు మీరు కృతజ్ఞులుగా జీవిస్తే నిజముగా ఈ భూమి మీద మీరు ధన్యులు ధన్యులు ధన్యులు. ఉన్నట్టుండి దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క మహిమ ఉన్నట్టుండి ఎస్కేల్ దగ్గరికి వస్తాడు. ఆయన లేచి, ఆయన హస్తము నువ్వు లేచి అనే మాట అనేక పర్యాయాలు ఎస్కేల్ గ్రంథంలో రాయబడింది. రండి మీరు మరొకసారి నేరుగా మనకు తెలిసిన అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ద బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 37. ద బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 37 వర్స్ 1. ఒకటి వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా. చాలమ్మా. ఇప్పుడు దేవుని యొక్క హస్తం ఎక్కడికి వెళ్ళింది? మరలా అతని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ భారం ఏందంట? విశ్వాసులు ఏమైపోయారు? అవిశ్వాసులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మరిచిపోయారు, మోషే మీద తిరగబడ్డారు, వద్దన్న పని చేశారు. లక్షల మంది లోయలో ఉన్నారు. ఆ లోయలో కూడా దేవుని యొక్క ప్రభావము ఉంది. ఆమేన్. మీరు ఇప్పుడు చదవండి ఎస్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 8 వర్స్ 4 చదువుకుందాం. 8:4.
అక్కడ వెనక భాగంలో మీ లెఫ్ట్ సైడ్, అచ్చట లోయలో నాకు కనబడిన దర్శన రూపం ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము, ఇశ్రాయేలుకు దేవుని ప్రభావం ఆ లోయలో ఉంది. ఆమేన్. మీ ఇంట్లో దేవుని యొక్క ప్రభావం ఉండాలి బ్రదర్, దేవుని మహిమ ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. ప్రార్థనకు రాని వారందరి కొరకు నేను వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. బ్రదర్ మీరు ఎందుకు రాలేదు బాబు చర్చ్కి? ప్రార్థనకు రండి. ఆదివారం కూడా నువ్వు కకృతి పడి పని చేయొద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు. ప్లీజ్ కమ్. కొన్ని పర్యాలైతే నా 2 చేతులు జోడించి చెబుతూ ఉంటాను, ఇదిగో ఇక్కడ కూడా ఆదినమై ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేల్ ప్రజలే, కానీ ఇప్పుడు నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు ముత్తుడు అంటే చచ్చిపోయిన వారిమి అని అర్థం. ఏండి, సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలంట. చదివారే వచనం, ప్రసంగిలో చదివాం కదా. ఏండి, బ్రతికి ఉన్న సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలంటాడు. సింహమే అది. వాడంటే సింహం రమ్మవాడు వాడు ఇట్లా వాడు ఇట్లా పొగుడుతుంటారు అక్కడ అప్పుడప్పుడు. ఆయన పెద్దోడు అబ్బా ఉత్తది అంతా. ఆయన పొగిడి పొడి ఏమంటారు దాన్ని, పప్పాయి చెట్టు ఎక్కినటువంటిది, లేకపోతే మునక్కాయ చెట్టు ఎక్కినటువంటిది. మునక్కాయ చెట్టు ఎక్కారు ఎప్పుడన్నా మీరు? ఎక్కండి, అయినా భలే బాగుంటారు మీరు. పప్పాయి చెట్టు కూడా ఎక్కండి. వాడిని పొగిడి ఎక్కడికి ఎక్కిన మునక్కాయ చెట్టుకు ఎక్కిస్తే వాడు ఎక్కుదాం ఎక్కిటలకే అన్ని పోయాయి, 32 వెళ్ళేసాయి, కండ్లు పండ్లు అన్నీ పోతాయి. ఇక్కడ అంటున్నాడు నువ్వు వెళ్ళమన్నప్పుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 25 లక్షల మంది జనాభా పీనుగలై ఉన్నారు. వారు చనిపోయేసరికి వారు పుర్రే ఒకసాట, వారి కాలు చేతులు ఒకసాట, రకరకాల చల్లా చెదురుగా అడవి మృగాలు వారి మాంసం తిని ఈడ్చుకొని పోయేసాయి. చాలామంది బ్రతికి ఉన్నారే కానీ తలకాయ అంతా ఇంట్లో ఉంటుంది. తలకాయ అంతా ఏడుంటుందండి? ఆదివారం వచ్చిందంటే ఆదివారం మటన్ మార్కెట్ మీదనే తలకాయ ఉంటుంది. ఇక చేతులు ఇంట్లో ఉన్న ఆవిడికి కూడా గబగబా తరగాల, టకటక కొట్టాల, తినాల. జీవితకాలం అంతా తినేదైపోయింది నాయన, జీవితకాలం అంతా తినేదైపోయింది. మంచిదే, ఆ భోజనముకు కడుపుకు భోజనం దేవుడు నిర్ణయించాడు. అయితే కింది వచనమంటాడు దాన్ని నాశనం చేస్తానంటాడు యేసయ్య. అవునా? అయితే ఆకలి తీర్చుకోవటానికి భోజనం తినాలి, కానీ భోజనం కొరకే మనం పుట్టకూడదు. హల్లెలూయా. భోజనం కొరకే మనం పుట్టకూడదు. గంటకు ఒకటి తింటాడు, ఆకలి అవుతాడు అంటాడు. మరి ఇప్పుడు గంట ఎందుకని తిన్నా ఆకలి, అదేందో అర్థం కాలేదండి నాకు, అదేదో అర్థం కాలేదు. వద్దులే, నీకు అర్థం కాకూడదు, ఉడుకో, అంతటితో ఊరుకో, ఆ పాఠం సమాప్తం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎస్కేల్తో మాట్లాడుతున్న మాటలంటానుగా అనేక మంది ఉన్నాయి. ఆ ఎముకలన్నీ కేవలం ఎండిపోయినంటే వాటిలో జీవము లేదు అని అర్థం, రక్తము లేదు అని అర్థం, మాంసము లేదు అని అర్థం, నరములు లేవు అని అర్థం, శ్వాస లేదు అని అర్థం. అన్ని చల్లా చెదురుగా పడిపోయినాయి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అనగా మోసే వెళ్ళిపోయాడు, యెహోషువ వెళ్ళిపోయాడు, పితరులంతా వెళ్ళిపోయారు. కానీ సృష్టించిన దేవుని యొక్క ఆత్మ ప్రభావము ఎక్కడుందనగా లోయలో కాసుకొని ఉంది. ఆమేన్. నిన్ను ఇడిచి అందరు వెళ్ళిపోతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర డబ్బు, నీ దగ్గర మంచి శరీరము, నీ దగ్గర హోదా ఉంటే అందరూ నీ దగ్గరికి వచ్చి మా అన్న, మా తమ్ముడు, మా చిన్నాయన కొడుకు మనమని చెల్లెలు తమ్ముడు ఇడు ఎంత దూరం నుంచి తెచ్చి పెడతాడు ఆయనకి లింకు. ఒకవేళ నీ దగ్గరికి లేకపోతే మీ వాడు ఎవడొస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది మనిషిని అంటాడు. ఈ మనిషిని ఎక్కడో నేను ఉత్త చెప్తున్నానా, నేను చెప్తున్నానా? అందరూ ఉంటే అందరూ ఏమిటి తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదా రాసుమతి. ఇప్పుడు ఈ కప్పల స్వరం వింటున్నారా మీరు? ఏమన్నా రాత్రి అంతా వర్షం పడి నీళ్ళు నిలబడితే ఎక్కడి నుంచి వచ్చే కప్పలు బెక అంటాయి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు, అన్నీ వచ్చేస్తాయి. లేకపోతే ఎవరు ఎట్టబోతారో తెలియదు. అందరూ టాట చెప్పి ఈ దినాలలో అసలు ఎట్లుందంటే ఈ దినాల్లో పరిస్థితిలో శత్రుత్వం ఎక్కడ మీరు అంటారు విదేశానికి ఈ దేశానికి ఉందంటే విదేశానికి ఈ దేశం శత్రుత్వం లేదు, మీ ఇంట్లోనే శత్రుత్వం ఉంది. ఇదిగో లోయలు ఉండరు, వీళ్ళందరూ ఎక్కడుండరు? ఈ లోయలో ఉన్నారు. అయితే దేవుని మహాకృప చేత ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన షకీనా
అందరు వెళ్ళిపోయినా కానీ లోయలో కాచుకొని ఉందండి. ఎందుకనగా నువ్వు చెదిరిపోయేది, నువ్వు నాశనం అయిపోయేది దేవునికి ఇష్టము లేదు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. 37వ అధ్యాయం 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగా అని మహాశయం నిలిచి. చప్పలు కూడా తెలుసుదామా? ఆమెన్. ఇప్పుడు లేచి అనే పదానికి వచ్చినప్పుడు ఎస్కేల్ లేచాడా లేదా? ఇప్పుడు ఈయన లేచాడు కనుక అందరిని లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కమాండర్కి ఉన్నటువంటి లక్షణం అది. నేను సుస్తు మనిషిని అయిపోయి ఎవరిని పిలుస్తుంటే కూడా, ఏ అమ్మ పిలిచినవా? అవునా? పాటర్కు జ్ఞానమే అని ఇలా జ్ఞానం పోయింది పాటర్కు. ఏమయ్యా అక్కడికి పోతే నువ్వు పప్ప మేమేకపోతామా? కానీ దేవుని యొక్క వాక్యము చాలా అలర్ట్గా ఉంటుంది. ఆమేన్. ఆయన ప్రభావముతో నింపబడినప్పుడు, ఆయన శక్తితో నింపబడినప్పుడు, లోయలో ఆయన శక్తి నింపబడినప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒకటికొకటి పెద్ద శబ్దం వినపడుతుంది. అక్కడ ఆ ఎముకలు ఎత్తుకుంటున్నాయి, నా దేహము ఎక్కడుందని ఒకటికొకటి తగులుకుంటున్నాయి. ఆ చేతుల ఎముకలు, కాళ్ళ ఎముకలు అన్నీ కూడా ఇటుపోతాయి. ఒకటికొకటి తన దేహాన్ని ఎత్తుకుంటున్నాయి. అనుకున్నాం ప్రభాకర్ రావు లోయలో అనుకున్నాం, పీక్కొని పోయినాయి అనుకుందాం. కాడు ప్రభాకర్ రావు అట్లా. హల్లెలూయా. అయిపోయింది. ఒకవేళ ఆ లోయలో నా పేరు పెట్టవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రభాకర్ రావు ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అన్ని పరిగెత్తుకొని వచ్చి జోడిగా కూర్చుంటాయి. తల, పుర్రె, కాళ్ళన్నీ కూడా ఇప్పుడు అన్ని చెదిరిపోయినందని కూడా చక్కగా లైన్ చక్కగా వరుసగా ఉన్నారు. అప్పుడు యేసయ్య అందరిని చూశాడు. మనుషులు బతికున్నప్పుడు అట్లా ఇట్లా పోతారు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయినప్పుడు మీరు మోర్చర్లు కానీ ఎక్కడ చచ్చిపోయిన అందరిని లైన్లకు పెడతారు. చూసారా? చెప్పరు? షాలు కరెక్టేనా ఏంటి? చచ్చిపోయినప్పుడు చూడండి, ఎక్కడైతే విపత్తు అయిన చచ్చిపోయినప్పుడు, చాలామంది చచ్చిపోయినప్పుడు, సునామీ వచ్చినప్పుడు దాదాపు 28,000 మంది చచ్చిపోయారు మన యొక్క దేశంలో. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు దాదాపు 28,000 మంది చచ్చిపోయారు. ఈసారి పత్రికలు కూడా దాన్ని నేను రాసి పెట్టాను మీకు. అది ఎక్కడెక్కడ ఎంత రెక్టర్లో ఎర్త్క్వేక్ వచ్చిందో 2011లో వచ్చింది అనుకుంటాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాదాపు 28,000 మంది చచ్చిపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ లైన్గా పెట్టారు. ఆ చనిపోయిన జీవితము కంటే బ్రతికున్న జీవితం శ్రేష్టమైంది కనుక నువ్వు క్రమము తప్పక ఉన్నప్పుడు వీరందరూ ఒక లైన్లో ఉన్నారు. ఇప్పుడు వీరికి జీవం కావాలా? యేసయ్య ప్రభావము ఆయన ఊదినప్పుడు, ఆయన నాసికారంధ్రములంటూ ఊదినప్పుడు, ఆయన నోటితో మాట చెప్పినప్పుడు వీరందరూ లేచి లెక్కింప శక్యముగానే మహాసైన్యమై నిలిచారు. మహాసైన్యము. 25వ పాట. దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు ఎట్లా చేశాడనగా, ఎట్లా చేశాడండి? సైన్యముగా మార్చాడా? ఎట్లా చేశాడు? ఎంతమంది అంటారు ఈ మాట? సైన్యుడు అంటే దైనముడు అంటే దైనముడు, బాయముడు, పిచ్చిముడు అంటే పిచ్చిముడు, కదంతాలంటే కదం, దౌడికి బాగా అంటే బాగా పరిగెత్తుకోవాలి, అంతే. ఎట్లుండాలంటే జంపు చేసేటోడు ఉండాలి. వృద్ధాప్యులైన కానీ యేసు ప్రభులో ఎగురుతున్నారనుకో, యేసయ్య వారికి ఏమిస్తాడండి? శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడండి? వృద్ధాప్యులని ఇది నెల ఎగురుతున్నారు కానీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకు కుదరు పాపం. అప్పుడే మోకాలు మెత్తబడినాయి. 30 సంవత్సరాలు కూడా కాలేదు, మోకాలు మెత్తబడ్డాయి. ఆమెన్. ఓకే. మహాసైన్యము, విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము, మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహాసైన్యము, విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము, మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయం. మహిమా ఘనత నీకే యేసయ్యా, మహిమా ఘనత
ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. అందరూ సైనికులాగా మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. అందరూ అలసిపోకుండా దేవుడు చూద్దామా. స్తోత్రం. లోయలో కేవలము ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. లోయలో కేవలము ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. సేవింతునెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతునెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతునెల్లప్పుడు సైన్యాధిపతినే. మహిమా ఘనత మహిమా ఘనత కొన్నాడా మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఏం చెప్పరు? సైన్యముగా నిలిచిన వారు. ఆమెన్. ఆయన నిన్ను చేయబట్టుకున్నట్టు ఉండమని అర్థం. మీరు పాడారా? పాడినరా లేదా? వాళ్ళు పాడారా? వాళ్ళ కూడా పాడలేకపోయారు. ఎందుకు? కేవలం ఎండిపోయారు. అవునా? వారు కేవలం ఎండిపోయారు. ఇప్పుడేమొచ్చింది? జీవాత్మ వారిలోనికి రాగానే వారు లెక్కింప శక్యముగాని మహాసైన్యమై పిలిచారు. ఆ కింది వచనాలు చూస్తే వాళ్ళు అంటారు, అయ్యో మన ఆశలన్నీ ఫలమైపోయాను, మనమందరం సమాజంలో ఉంటుమి, ఇప్పుడైతే మనం శక్తి పొందుకున్న వారము, ఇప్పుడు మన దేవుడు చేసిన కార్యాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు స్తుతించాలి. మహాసైన్యము విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము, మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మహిమా ఘనత మహిమా ఘనత మహిమా ఘనత. అలసిపోకుండా మహిమా ఘనత మహిమా ఇప్పుడుగా మహిమా ఘనత నీకే యేసయ్యా. దేవుని చూద్దామా? దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క స్వస్థత. ఇష్టానుసారంగా తిరిగిన పాపులము. రెండవ వచనం. ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇష్టాకు విధేయత నేర్చిన గొర్రెలము. ఇష్టానుసారముగా తిరిగిన పాపులము, ఇష్టాకు విధేయత నేర్చిన గొర్రెలము. ఇమ్మానుయేలును మేమెంబడిందు, ఇమ్మానుయేలును మేమెంబడి. మహిమా ఘనత మహిమా ఘనత మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. ఇప్పుడు అందరూ దాదాపు 25 లక్షల మంది ఇట్లా చూసుకుంటున్న ముఖాన్ని ఇట్లా చూసుకుంటున్నారు. ఏరా
ఎట్లా పోయినాంరా మనం అందరూ, ఎన్ని ఏళ్ళు ఈ లోయలు పడిపోయాంరా. అయితే దేవుని మహాకృప చేత ఆ లోయలో దేవుని యొక్క ప్రభావము కాసుకొని ఉందంట. దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుచున్నదంట. మీ బిడ్డలు, మీ పిల్లలు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఎక్కడైనా ఏదైనా ఊరిలో ఉంటే భోజనం చేసేటప్పుడు, పండుకునేటప్పుడు అమ్మ మనసు, నాయన మనసు అంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? చెప్పరు. ఏం చెప్పరు మీరు? నాకు మళ్ళా గట్టికి చెప్పండి. నవమాసాలు మోసి పెంచిన మీకే, మీ పిల్లల మీద అంత గారాభము మక్కువ ఉంటే, రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసిన యొక్క దేవుని యొక్క ఆత్మ వీళ్ళు నశించి నరకానికి పోతే ఇష్టం లేక వారిని ఏం చేశాడు దేవుడు తెలుసా? వారిని కూడా మనలో ఒకటి వంటి వాడుగా చేశాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా. ఆ దినము విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడ్డారు 3వ అధ్యాయంలో. ఇక్కడ 37వ అధ్యాయములన్నీ శల్యాలు కనపడ్డాయి, శవములు కనపడ్డాయి. అన్నీ కనపడినప్పుడు దేవుని కనికరం, అక్కడ ప్రభావము, ప్రసన్నత, ఆయన షకీనా అక్కడ ఉండటం వలన ప్రజలను ఏం చేశాడు? ఆయన సజీవులుగా చేశాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి నరరూపుడిగా వచ్చినప్పుడు చూడండి, అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రభావం ఎటువంటి కార్యం చేసింది? అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాడు. దేవుని కృపలో వారిని వెంబడింపజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయిన వారిని కూడా సజీవ లెక్కలో ఉంచాడు. యేసుప్రభు వారు భూమి మీద 2024 సంవత్సరాల క్రితము ఆయన నరరూపిగా వచ్చినప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ అద్భుతమైన కార్యం ఏంటనగా అనేక అద్భుతమైన కార్యం చేశాడు. అందులో మార్క్సు వార్త 5వ అధ్యాయం దగ్గర ఒక కార్యము అనగా, ఒకసారి మీరు ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 దగ్గరికి వచ్చిన తర్వాత రక్తస్రావం గల స్త్రీతో మాట్లాడుతున్న మాటలు. 12 ఏళ్ల నుండి, అక్కడికి ఆ మాట నాకు కావాలి వీరికి తెలుసుకోవటానికి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని చాలమ్మా, ఆమెకు మనకు కొంచెం గైడెన్స్ కావాలి. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీకి దేవుడు అది ధర్మం. మంత్రి ఒకసారి ఆ విధంగా జరిగినప్పుడు ఆ స్త్రీ చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, బలహీనరాలుగా ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి లగాతార్ కంటిన్యూగా ఆమె రక్తము స్రవిస్తూ ఉంటే ఎంత అవమానాలు పొందిందో అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. రోజు ఈమె డాక్టర్ దగ్గరికి పోతుంది అనుకోండి, డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ఎన్ని గంటలు కూర్చోవాలి? ఈ 12 సంవత్సరాలు ఎంతమంది వైద్యులను ఆమె సంప్రదించింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్ని నాటు వైద్యాలు, ఇంగ్లీష్ మందులు, ఇంకోటి ఇరుగు పొరుగు వారు చెప్పిన వైద్యులన్నీ కూడా వాడింది. కానీ విసిగిపోయింది. జీవితంలో నాకొద్దు ఈ జీవితము అనుకున్నదేమో, ఈ బ్రతుకు వద్దు అనుకున్నదేమో. కానీ దేవుని యొక్క ప్రభావము కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని యొక్క స్వస్థత కొరకు, దేవుని యొక్క నివాసము కొరకు, దేవుని యొక్క శకిన కొరకు ఈ సహోదరి ఎదురు చూసింది. ఈమె ఎదురు చూసి చేసిన కార్యం 30వ వచనములో, అక్కడ 5వ అధ్యాయం 30వ వచనములో మనం చూసినప్పుడు, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి. చూశారా? ఎప్పుడైతే ఈమె యేసు ప్రభు వారి యొక్క చెంగు ముట్టగానే వస్త్రము ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావము కట్టబడింది. చపలు కూడా దేవుని చూద్దామా? ఎన్నో ఏళ్ళ నుంచి బ్రదర్, అది రక్తస్రావమా, మరొక రోగమా, మరొక బలహీనత, కుటుంబ సమస్యల, ఎన్నో ఏళ్ళ నుంచి నీవు ఎన్నో కష్టాలు పడి వారిని వీరిని అడిగి ఎన్నో అప్పుల సమస్యలలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీకు ఆశ, ఆకాంక్ష, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి నన్ను ఆవరించాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఒక దినము యేసయ్య నీవు ఉన్న ఊరికే యేసయ్య వస్తాడు, నువ్వు ఉన్న ఇంటికే యేసయ్య వస్తాడు. ఆమెన్. డాక్టర్ దగ్గరికి తిప్పలు పడింది, ఎంతమంది వైద్యులతో తిప్పలు పడింది అని రాయబడింది ఆ మాట. ఎంతో డబ్బు వ్యయం చేసిందని రాయబడింది ఆ మాట. చదివినప్పుడు అంటుంది, ఆయన యేసు ప్రభువారు అంటాడు, నాలో ప్రభావము పోయింది అంటాడా లేదా? అక్కడ చదవండి ఆ మాట. ఎక్కడ
వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా. చాలు. ఎటువంటి మాటలండి! దేవుని యొక్క ప్రభావము ఆయనకు తెలియకుండా ఆమె రాలేదు, కానీ అందరూ నా ప్రభావం కొరకు ఎదురు చూడలేదు, కానీ ఒక్క స్త్రీ ఒక్కరే ఆయనతో ఉండాలని ఆశపడింది. అంతే, ఆయన స్వస్థత, ఆయన చెంగుముట్టలు ఆశపడింది. అప్పుడు ఎవరంటే, ప్రభా ఇంతమంది వచ్చారు ఎవరంటే, అప్పుడు ఆ సోదరి అంటాడు, దేవుడు అంటాడు, కుమారి, ఏమంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆ పై వచనాలు అంటాడు, అప్పుడు ఆ స్త్రీ జరిగినది అంటే 33 వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనకు చెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై నీ బాధ నివారణమై అయినది, నీకు స్వస్థత కలుగునుగాక అని దేవుడు చెప్పాడు. ఆమేన్. అంటే దేవుని ప్రభావము, దేవుని యొక్క శక్తి యొక్క మాటలు కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన నివాసము మీ ఇంటిలో ఉంటుంది. ఆయన యేసు ప్రభు వారు నీకు పర్సనల్ వైద్యుడిగా, డాక్టర్గా ఉంటాడు. వైద్యులకు జ్ఞానం ఇచ్చేది దేవుడు. ఆమేన్. వైద్యులు చికిత్స చేసిన తర్వాత ఒక మాట అంటారు, సార్ మా స్వయశక్తితో, మా జ్ఞానముతో మాకు తెలిసిన కంటే బాగా చేశాము, కానీ ఇక మిగిలింది మాత్రము ఆ దేవుని మీద ఆధారం సార్ అంటాడా లేదా వైద్యులు? అందుకే ఆయన మీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అయితే ఒక మాట ఇక్కడ జరిగిన విషయం ఏంటనగా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసులుగా మార్చబడ్డారు. ఎండిపోయిన వారు అనగా కేవలం ఎండిపోయిన వారు బాగా సజీవ లెక్కలో నిలిచారు. మరి పాస్టర్ గారు, మరి మేము బాప్తిసం తీసుకున్నాము, తప్పు చేశాము, పాపము చేశాము, మళ్ళా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? పాత నిబంధన గ్రంథము పాతదే, కానీ కొత్త నిబంధనలు దాని కథ వేరు రాశాడు. నువ్వు తెలియక తప్పు చేశావు, క్షమింపబడతావు. తెలిసి తప్పు చేస్తే శిక్ష తప్పదు. ప్రతి తప్పుకు మాత్రమును దేవుడు నిన్ను శిక్షకు గురి చేస్తాడు. అది మంచిదైనను చెడ్డదైనను ఆయన కవిలులు అనగా పుస్తకములో రాస్తాడు. నీ పేరు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ పేరు ఆ గ్రంథము ఉపది చూసినప్పుడు, అక్కడ ఒక పక్కన తప్పులు, ఒక పక్కన ఒప్పులుగా ఉన్నట్లయితే నహీ జాంతా హై. అందువలన ఆ తప్పుల కాలమన్నీ కూడా బ్లాంక్ అయిపోవాలి. ఒప్పులనగా అన్ని మంచి కూడా టిక్ మార్కులు కింద ఉంటే అప్పుడు దేవదూతలతో నువ్వేం చేస్తావు అనగా పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయనతో జీవిస్తావు. అందువలన మనం ఏం చేయాలనగా, ప్రభువా జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచి తండ్రి నేను నీకు ఇష్టరాలుగా జీవిస్తానంటే దేవుని ప్రభావం నీతో ఉంటుంది. ఆఖరి మాట నేను చదివి ముగిస్తాను. ద బుక్ ఆఫ్ హిబ్రూస్. దేవుడు ఎటువంటి వాడనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హిబ్రూస్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఏం పొందాలంటండి? మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అనుపునాది మల్లాయక. చాలండి అమ్మ, మళ్ళా చదువుకుందాం. మరలా బాప్తిసం. సార్ నేను చాలా తప్పు చేశాను, మళ్ళీ నాకు బాప్తిసం అయిన చాలా మంది అప్పుడప్పుడు ఎక్కడెక్కడో మీకు ఒక వినికిడిలో చిన్న మాటలు చెప్తాను. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను, బహిరంగ సభలకు వెళ్ళాను. బహిరంగ సభకి వెళ్తే పాస్టర్ గారు ఈరోజు బాప్తిసాలు ఉన్నాయని చెప్తే నాతో కూడా ఇంకొక పాస్టర్ వచ్చాడు. మీ ఇద్దరం కూడా ఒక రూమ్లో ఉన్నాం. మరి ఉదయకాలంలో అందరూ బాప్తిసానికి వెళ్తున్నప్పుడు ఆ ఊరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో బాప్తిసానికి వెళ్తే అందరూ తరలించుకొని పోతుంటారు. అప్పుడు ఈ పాస్టర్, నాతో ఉన్న పాస్టర్ కిటికీల నుంచి ఇటు చూశాడు. చూసినప్పుడు పాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా పోయిన సంవత్సరమే బాప్తిసం తీసుకున్న వాళ్ళు అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే, అక్కడ ఒక ఆయన ఫారినర్ వచ్చాడు. ఆ ఫారినర్కి ఏం కావాలో? ఫోటోలు కావాలంట. ఏం కావాలంట? అందుకే నేను బాప్తిసం తీసుకుని ఫోటోలు తీసుకోవద్దని చెప్తా. ఎందుకంటే నాకెవరు ఫారినరు లేరు, నాకు అవసరం లేదు. ఫారిన్లో ఉన్న దేవుడు, అమెరికాలో ఉన్న దేవుడు ఇండియాలో లేడా? చెప్పరు? ఎంతమంది నమ్ముతారు ఈ దేశంలో ఉన్న దేవుడు స్వదేశంలో కూడా ఉన్నాడని? నాకు అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న దేవుడు స్వదేశంలో ఉన్నాడు. నా నిరీక్షణ చాలా గొప్పది. ఈయన అంటాడు, వీళ్ళందరూ వాడు పోయిన సంవత్సరం తీసుకున్నాడు, వాడు అన్నీ చెప్తున్నాడు. ఎందుకంటే, లేదు పాస్టర్ గారు, ఈయన ఈ ఫోటోలు తీసి మళ్ళీ అక్కడికి పంపిస్తారంటే ఎంతమంది సంఖ్య కావాలంట ఆయనకు.
ఆ సంఖ్యకు ఇంత అని పంపిస్తారంట. మీకు వందనాలు పాస్టర్ గారు, నాయనా మీకు వందనాలు. ఇక్కడ అంటాడు, మరలా మీరు యేసును సిలువ వేస్తున్నారు. చదవండి, చక్కగా బాగా రాయబడింది అక్కడ. మరలా హస్త నిక్షేపణ చేస్తున్నారు, మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎడల, దేవుడు సెలవు ఇచ్చిన ఎడల మనం అలాగు చేద్దాము. ఒకసారి బాగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి అసాధ్యమైంది ఒకటి ఉంది. దేవునికి సమస్తం సాధ్యంలేండి, దేవానికి సమస్తం సాధ్యమే. ప్రభువా, ఈ బిల్డింగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగలవు, ఆ కొండను తీసుకుపోయి అక్కడ పెట్టగలవు, యేసయ్యానికి సమస్తం సాధ్యమని అంటుంటారు కదా మీరు. ఇప్పుడు ఇచ్చిపెట్టండి ఈ మాట, ఇది చదవండి. ఇప్పుడు చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యమా అంటే ఒక్కసారి నువ్వు ప్రభువులో ఉండి ఇష్టమనుతున్నట్లు బురదలో పొలిరి ఏం పర్లేదు. మన యేసు చాలా మంచివాడండి, చావు ఏం పర్వ, ఒక 40 దినాలు ఉపవాసం చేద్దాంలే. ఇప్పుడు చాలామంది ఇది ఒక పెద్ద పదం పట్టుకున్నారు. సారు ఉపవాసంలో ఉన్నాడు, సారు 50 సంవత్సరాలు ఉన్నాడంటప్ప, సారు 5 సంవత్సరాలు ఉపవాసం ఎందుకున్నాడంట. ఎక్కడనో పాపం ఎన్నో అయిపోయిందంట. నాయనా వందనాలు నాయనా నీకు ఎవరికో నో. అట్లా చేస్తే నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఒక్కసారి పరలోక సంబంధమైనటువంటి వరములను చూసి మరలా నువ్వు యేసును సిలువ వేస్తున్నావు, మరలా ఆయన్ను బహాటముగా అవమానపరుస్తున్నావేమో. అందరూ కాదు, కొందరిని గురించి ప్రభువారు చెప్తున్నాడు. ఆ పాత నిబంధన గ్రంథములో అవివేకులుగా ఉన్నవారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, అనీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగా మార్చడానికి ఎస్కేల్ నిన్ను పొమ్మన్నాడు. ఎస్కేల్ లోయలో ఉన్నటువంటి ఎముకలకు జీవమిచ్చుటకు మరలా ఎస్కేల్ నువ్వు అక్కడ వెళ్ళి దేవుని యొక్క ప్రభావమును గురించి చెప్పు అన్నాడు. వారు లెక్కింప చెప్పుకమాని శక్యము గాని మహాసైన్యముగా నిలబడ్డారు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి యేసు ప్రభువారు తన ప్రాణమునే మన కొరకు ఇచ్చాడు. ఇప్పుడు మరలా ఆయన్ను సిలువ వేసేది లేదు. ఇప్పుడు మనం ఆయన్ను సిలువ వేయకూడదు. దేవా నిజమే, ఈ స్త్రీ ఎవరో కానీ తన తప్పులు ఒప్పుకున్న తర్వాత వణుకుతో వచ్చింది. అయ్యా, నీ ప్రభావమును తీసుకున్నది నేనే ప్రభువా. ఆయన ప్రభావము నీలోగిన స్రవిస్తే అది ఏదైనా కానీ నిన్ను బాగు చేస్తుంది. తన రక్తం గార్చి ప్రాణం పెట్టి యేసయ్య ఆయన ప్రభావము, తన మహిమ, తన శక్తిన నీకిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రభావము, నా ప్రభావము వెళ్ళి ఒకరి దగ్గరికి పోయింది. దేవుడు అంటాడు, నా శక్తిని మీకు ఇస్తానన్నాడు, నా బలమును మీకు ఇస్తానన్నాడు, నా వాక్యము నీకు ఇస్తాను, నా పరిశుద్ధత నీకు ఇస్తానన్నాడు. ఆయన ప్రభావం పరిశుద్ధతలో ఉంది. ఆయన మహిమ శకీన, ఆయన గ్లోరీ, ఆయన నివాసము, ఆయన సన్నిధి అది కేవలం ప్రభుకు చెందిందే. అయితే ఆయన కేవలం ప్రభు కృపగలవాడు గనుక ఆయన ప్రభావముతో మనల్ని లేపాడు. ఆయన ప్రభావము చాలా గొప్పది. ప్రభావము అన్నింటికంటే శ్రేష్టమైనది. యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో మనం చూసుకున్నప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. అలనాడు ఇశ్రాయేలు ప్రజలైనా ఈ దినము 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నా, అది మరి యొక్క వ్యాధి అయినా, ఏ వ్యాధిలో నువ్వు ఉన్నను నీ వ్యాధి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒక దినము ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆయన ప్రభావం ఎలా వచ్చిందో ఉన్నట్టు ఉండి దిగ్గున నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు అనేది వాక్య సత్యం. దేవా స్తోత్రములు, హల్లెలూయా. నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐ నీడ్ యువర్ గ్లోరీ. నీ యొక్క ప్రభావము నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. లాజరు దేవుని శక్తి పొందుకున్నాడు, ఆయన ప్రభావాన్ని పొందుకున్నాడు. ఊరు వాడందరూ ప్రొక్లెయిమ్ చేస్తున్నారు, ప్రచురిస్తున్నారు.
4 దినములు చనిపోయినటువంటి లాజరు, దుర్వాసనతో ఉన్నటువంటి లాజరు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన హస్తము అటువంటిది. కృపా కనికరము చూపించు. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపము. Worship the Lord. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే. ఆయన సన్నిధి, ఆయన మహిమ షకీనా. సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. మనం చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దామా? దేవుని శక్తిని పొందుకుందామా? దేవుని ప్రభావాన్ని పొందుకుందామా? ఆయన కృపని విధించుకోమన్నది. నాలో ఉత్సాహ సంతోషం నిరక్షణానందం. ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయును మా హృదయ. ఆయన ప్రభావముని నాచుకున్నప్పుడు కలుగజేయును నా హృదయములో, కలుగజేయును మా హృదయములో. స్తోత్రమయ్యా. కలుగజేయును నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మను నన్ను నింపుమయ్యా. పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. అందరం గలమెత్తి శుభ్రాహృదయం కలుగజేయు. దేవుని యొక్క సన్నిధి, దేవుని మహిమ షకీనా నాలో
త్వరగా లే యేసుకేల్. నా ప్రియ బిడ్డలు లోయలో ఉన్నారు, నా ప్రియ బిడ్డలు అనీతిమంతులుగా ఉన్నారు, నా ప్రభావం వారికి చూపుతానన్నాడు. ఆ దినము నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడు, పూర్వకాలమును మాట్లాడిన దేవుడు, ఈ దినము తన ప్రియ కుమారుని యేసుతో మనతో యథావిధిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అదే ప్రభావము ఆ దినము 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని తాకినప్పుడు ఆమె నివారణ పొందింది కదా. ఈ దినము అది ఏదైనా కానీ ఆయన ప్రభావము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. నిన్ను బాగు చేయటకు వచ్చాడు యేసయ్య. నిన్ను అనారోగ్యంగా ఉంచుటకు ఆయన రాలేదు. తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపము, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములు ప్రతి ఒక్కరు గలమెత్తి పాట పాడిన దేవుడు స్తుతించండి. హృదయపూర్వకంగా దేవుని మహిమ ఇక్కడ ఉన్నది, దేవుని శక్తి ఇక్కడ ఉన్నది. ప్రసన్నత, నీ మహిమ లోయలో దేవుని యొక్క ఆత్మ అల్లాడింది, ప్రభావం అల్లాడింది. అనీతిమంతులు ఎవరైతే వారి దగ్గర కూడా దేవుని యొక్క ఆత్మ అల్లాడింది. ఇదినాలు ఎంతో మంది మరలా యేసు ప్రభు వారిని సిలువ వేస్తూ బహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు గనుక అట్టి వారిని నూతన పరచుట ఇది అసాధ్యం అన్నాడు. దేవుడు కృపగలవాడు. దేవునికి ఇష్టమైన జనాంగంగా జీవిద్దాం. తన మహిమ శక్తిన నిన్ను వెంటాడుతుంటుంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము, కృపా, వాత్సల్యత, దయా, సమృద్ధి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా. ఎండిపోయిన మా జీవితం, కేవలం ఎండిపోయిన మా జీవితం, అనీతిమంతులుగా ఉన్న మా జీవితాన్ని తప్పించి నీ ముద్దు కుమారుని యేసును పంపుట వలన ఎన్నో ఏళ్ల నుంచి మేము ఎంతో మంది వైద్యులతో తిప్పలు పడి ఎంతో డబ్బు ఖర్చు చేసి తిరిగి 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 ప్రభువా నీ ప్రభావం కొరకు ఒక స్త్రీ ఏ విధంగా ఎంతమంది పురుషులు ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య చెంగు ముట్టాలని ఆశపడి మీ ప్రభావం పొందుకున్నట్లుగా మీ ప్రభావం పొందుకొని నీ మహిమ శక్తినతో నింపి మీరు మాయం పొందండి. మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు, మీ సన్నిధి కొరకు మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన పశ్చాత్తాప హృదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన గొప్ప కార్యం బట్టి వందనాలు చెల్లిస్తూ సమాధానముగా వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అనే మాట మా అందరికీ చెప్పిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం ఇప్పుడు మనందరికీ యేసయ్య షకీనా ఎల్లప్పుడూ మనల్ని వెంటాడునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముగించును గాక. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. సంతోషము.